హాయ్ బ్రోక్స్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. యాక్చువల్గా మనం బిగ్ బాస్ చూడబోతూ వచ్చాము. చెప్పండి. బిగ్ బాస్ మీరు రెగ్యులర్గా చూస్తుంటారా? ఎవ్రీ డే చూస్తాను. అన్ని సీజన్స్ అన్ని చూసారా? అన్ని సీజన్ చూశాను. 1, 2 1 2 3 4 5 6 7 8. ఓకే. ఎలా అనుకుంటున్నారు 1 2 7 ఇప్పుడు 8 అనేది? 1 2 3 4 కన్నా 5 చాలా బాగుంది. 5 బిగ్ బాస్ 5 చాలా బాగుంది. కంటెంట్ మంచిగా ఇచ్చారు. ఓకే. వాళ్ళకి మనకి ఆడియన్స్ పల్స్ ఏం కావాలో అది ఇచ్చారు. ఓకే. ఇదేంటంటే ఇప్పుడు బిగ్ బాస్ 8 అనేది ఏంటంటే ముగ్గురు కంబైన్ అయ్యారు. అంటే ఇప్పుడు నిఖిల్, సోనియా వాళ్ళ ముగ్గురు కలిసి ఆడుతున్నారు. గ్రూపిజం అనుకో. యష్మి ఫైర్ బ్రాండే, కానీ తన ఆట ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఫైర్ బ్రాండ్, బట్ ఆమె కూడా ఈ గ్రూప్ లో యాడ్ అయిపోయింది. అంటే నెగిటివ్ గా చూపించడానికి ప్రేరణ కోసం ఆమె వెళ్ళిపోయింది. ప్రేరణ కోసం సాటిస్ఫాక్షన్ చేయలేదు. వెళ్తే బెటరు అసలు. అంటే వాళ్ళ గ్రూపుల విషయాలు ఇక్కడ ఏమైనా కంపేర్ చేసుకున్నామని అంటే వాళ్ళు ముగ్గురు అనుకోవటము మనం నెగిటివ్ గా చూపించడానికి తను వచ్చింది అని అనుకుంటున్నారు. అది కరెక్ట్ అంటారా? కరెక్ట్ అయితే కాదు. ఓకే. మీకు లేటెస్ట్ న్యూస్ తెలిసిందే? ఈరోజు సోనియా ఎలిమినేటెడ్. అది మీరు ఎలా అనుకునేది అంటే తను వెళితేనే అసలు నిఖిల్ గేమ్ అనేది వచ్చింది బయటికి. నిఖిల్ గేమ్ వస్తుంది. ఇంకో కంటెంట్ ఉన్నాడు పృథ్వీరాజ్ శెట్టి. వాళ్ళ ఇద్దరు గేమ్ చూడాలని ఆడియన్స్. ఓకే. వాళ్ళిద్దరు ఆడితే బిగ్ బాస్ 8 ఇంకా బాగుంటది. ఒకప్పుడు సోహెలు మనం చూసాం. అంటే ఇతర కంటెస్టులు మానస్, అవినాష్, హర్యానా గ్లోరీ వీళ్ళందరూ నామినేషన్స్ ఎలా ఉండేవాళ్ళు అంటే మనకి మండే అనగానే ఎంతో ఇంటెన్సిటీ. ఆ రోజు ఎలా చూడాలి ఏందనేది బాగుండేది. ఈ సీజన్ ఏంటి, నిఖిల్ నీ దగ్గర ఒక మాట, నా దగ్గర ఒక మాట, ఒక్కొక్క మాట చెప్తున్నాను. సో మనకనేది అర్థం కావట్లేదు. స్టార్టింగ్ తను నిఖిల్ బాగానే ఎఫర్ట్స్ పెట్టాడు, బాగానే ఉంది. కానీ మిడిల్లో ఎందుకు ఫంక్ అయ్యాడో ఏంటో సడన్ గా ఫంక్ అవడం కారణం సోనియా ఫుల్ ఇన్ఫ్లుయెన్సర్. ఇది కూడా అలాగే చేసింది కదా, కొన్ని గేమ్ చేసింది. బట్ ఏంటంటే లేటెస్ట్ ఈ వీక్ అంత అవ్వలేదు. ఈ వీక్ అవ్వలేదు. ఎందుకు నేను అనుకోవటం ఏంటంటే థర్డ్ వీక్ వర్క్ అయ్యారు. ఈ వీక్ అయితే అవ్వలేదు. ఓకే. ఈ వీక్ అవ్వలేదు. ఈ వీక్ బాగానే ఇచ్చాడు కంటెంట్. అదే బెలూన్ టాస్కి సూపర్ ఆడాడు. కానీ ఎవరు స్ట్రాంగెస్ట్ అని చెప్పి ఒక గేమ్ పెట్టారు కదా, దాంట్లో నిఖిల్ కూడా మన టీం ఉంటేనే బాగుంటుంది వాళ్ళ టీం కన్నా, అంటే క్లాన్స్ అనేది మన క్లైన్ అయితే బాగుంటుంది, అవతల వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని చెప్పి అక్కడ కూడా గ్రూపీస్. నాగమణి గంటని గురించి అసలుకి తన మీద ఫైర్ అయిపోతున్నారు అందరూ. అసలే అంతంత మాత్రం వీళ్ళు ఇంకా అంతా కలిసి ఒక ఇది చేస్తున్నారు. బాగా బ్లేమ్ చేసేస్తున్నారు. అతను అసలే కన్ఫ్యూజ్ పడుతున్నారు. ఇంకా వీళ్ళందరూ ఒకటయ్యి గ్రూప్ మెంబర్స్లో కలిసి ఆయన ఇంకా కన్ఫ్యూజ్ అయ్యి అసలు నాకు అర్థం కావట్లేదు. నేను నిన్న ఎపిసోడ్లో నాగైనా చెప్పేసారు ఓపెన్గా. ఇంకా నేను ఎలిమిట్ పర్లేదండి అంటున్నారు ఓపెన్గా. ఓకే. అంటే అతను నిన్న మీరు ఎపిసోడ్ చూసారో లేరు, మనకి ఇప్పుడు మీ దగ్గర ఉన్న సీక్రెట్స్ అన్ని బయట పెట్టి మీతో క్లోజ్గా ఉండి మళ్ళీ నామినేషన్లు అతనే నామినేట్ చేస్తారు. అంటే మనోడు ఫేక్ కాదు, సేఫ్ గేమ్. ఎందుకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ని నామినేషన్ చేసి పోతే ఇతను వెళ్ళిపోతాడు బిగ్ బాస్ హౌస్లోంచి. అదే నాకన్నా వీక్లో ఎవరెవరు ఉన్నారు వాళ్ళు నామినేషన్ చేసి నేను అవుదామని అతని వర్షంలో అతను ఉన్నాడు. ఓకే. అతను పాయింట్. ఓకే. అతని వర్షంలో అతను ఉన్నాడు. అతని వ్యూ అనేది కరెక్ట్ 100% కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎప్పుడు వికీ స్ట్రాంగెస్టే, విష్ణుపురే స్ట్రాంగెస్టే, కానీ ఆడియన్స్ ఆమెకి బాగానే ఉంది. అండ్ ఇన్స్టాగ్రామ్ మిలియన్స్ కరెక్ట్ ఆమె అయితే ఉంటుంది. ఇంకా ఉంటుంది యాజ్ ఏ యాంకర్ గా తన పబ్లిసిటీ ఉంది కాబట్టి అట్లా ఫాలోయింగ్ లో వచ్చేస్తుంది. తను ఎఫర్ట్ ఏం పెట్టట్లేదు కదా. అయితే అసలు కాన్సన్ట్రేషన్ ఎవరి మీద? గేమ్స్ పృథ్వీరాజ్ శెట్టి. ఇప్పుడు ఈ రోజు సోనియా ఎలిమినేట్ అయితే విష్ణుప్రియ పృథ్వీలో ఒకటి అవుతుంది. అంటే లవ్ ట్రాక్ అనేది 100% ఉంటుంది. 100%, 1000% ఉంటుంది. ఆల్రెడీ ఓపెన్గా చెప్తుంది నాకు పృథ్వీరాజ్ శెట్టి అంటే ఇష్టము. అవతల క్లెయిన్ కిస్సులు ఇట్లా చీక్స్ పట్టుకోవడం అది ఎంత మాత్రం కరెక్ట్ అంటారు? కరెక్టే. అది అంటే కరెక్ట్ అంటే ఇంతవరకు తెలియలేదు, కొన్ని రోజులు ఉంటుంది అనుకుంటా. కానీ లవ్ ట్రాక్ అనేది ఎక్కువ సోనియా మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సోనియా మీద అంటే సోనియా నిఖిల్కి మేబీ తనని ఎలా అంటే ఇప్పుడు సోనియా గేమ్ అనేది ఏంటంటే వీళ్ళకి బయట పబ్లిసిటీలో పబ్లిక్ ఫిగరు. నేనంటే సోషల్ మీడియా, నేను కొన్ని అడ్వకేటు
బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏమైనా వీళ్ళ ఫ్యాన్స్ కూడా మనకి ఓట్లు వేస్తారు. వీళ్ళిద్దరు టాస్క్లు ముందుండి ఇప్పుడు మొన్న అంటే అదేంటంటే ఎక్టాస్ గేమ్ జరిగింది, ముందుండండి పోండి ఈవెంట్ నడుతుంది, ఈ పుష్ చేస్తుంది, తను మాత్రం అక్కడే ఉంటుంది. ఆమె అడిగింది అదే కదా మన యష్మి, నువ్వు రావచ్చు కదా, నువ్వు ఆడొచ్చు కదా, నువ్వెందుకు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి నా మీద పంపిస్తున్నావు, నేను వచ్చా కదా, నేను ఆడపిల్లనే కదా, నువ్వు అబ్బాయి అంటే వాళ్ళని పెట్టుకుని ఆడటం ఏంది ఆమె వర్షన్ ఆమె చెప్పుకుంది. సో ఆమె సోనియా కూడా ఒక విధంగా అంటే ఆమె స్ట్రాటజీ ఆమెకున్నది, యష్మి స్ట్రాటజీ యష్మి ఉంటుంది. కానీ పృథ్వీ నిఖిల్ గేమ్ ఈరోజు సోనియా ఎలిమినేట్ అయితే నిఖిల్ పృథ్వీ గేమ్ చూడాలని ఆడియన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. అంటే కంటెంట్ బాగుంటుందని. ఓకే, అసలు అంటే ఇప్పటిదాకా కిరాక్ సీత అండ్ విష్ణుప్రియ, ప్రేరణ అంతా ఒక టీము. అంటే ప్రేరణ ఇష్టం ఒకటి కాదు, ఇంకా లోపల వాళ్ళకి ఏదో ఉన్నాయి ఈగోస్, కానీ బయట పడట్ల. దోశ మణికంఠ దాన్ని చాలా ల్యాక్ చేశాడు. ఆ రోజు నాగార్జున సార్ కూడా కొంచెం చెప్పారు, నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యావు, వాళ్ళు బాగానే ఉంటారు. ఫస్ట్ నుంచి నాగార్జున గారు చెప్తానే ఉన్నారు, ఫస్ట్ సీజన్ 1 నుంచి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చెప్పి చాలా మందికి వారిని ఇచ్చాడు. కరెక్ట్, ప్రతి సీజన్ కామన్ అది జరుగుతూనే ఉంది. కానీ నాగమణికంఠ గేమ్ మాత్రం అంటే అన్ని లాగా లేకపోతే రన్నింగ్ కాదు, మైండ్తో ఆడుతున్నాడు. అంటే అతను ఏదో అంటే నాకన్నా స్ట్రాంగ్ ప్లేయర్ని అంటే చూడండి, మీరు అర్థం చేసేలేదు, మీరు ఆదిత్య గారితో బాగానే ఉంటారు, నబిల్తో బాగానే ఉంటాడు, అందరితో బాగానే ఉంటాడు, కానీ నీకే చేస్తా అంటాడు. నా మొన్న మీరు ఒక ఎపిసోడ్ చూసారు లేదు, ఒక రోజు మాట్లాడుకుంటుంటే అభయ్ నవీన్తో అంటాడు, అభయ్ నవీన్ సంథింగ్ ఏదో డిస్కషన్లో సోనియాకి నీకు వేయాలని నాగమణికి నామేశ్వరం అంటే వాడు నీకే వేస్తాడు చూడమని అన్నాడు. మొన్న అతను మొన్న ఒక రోజు ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు, నాగమణికి అదే మాట్లాడతాను సోనియాతో, నేను నీకే వేస్తాను నామినేషన్స్ అది అని చెప్పి, కానీ నాకు పాయింట్ వేరే వాళ్ళకన్నా నీకన్నా వాళ్ళకి ఎక్కువ, సో నీకే లేకపోయా. ఇంకా సోనియా స్టన్ అయిపోయింది, వీడు నాకే నామినేషన్ అంటే నా చుట్టూ తిరుగుతూ నా గురించి వీక్నెస్ స్ట్రాంగ్ మొత్తం తెలుసుకుంటూ నన్నే నామినేట్ చేద్దాం అనుకున్నాడు అని. ఇప్పటి వరకు చూసిన ఎపిసోడ్స్లో నాగమణికంఠకి నామినేట్ చేసిందంతా ఇదే, అంటే సేమ్ వర్షన్, నా పక్కన ఉంటూ నన్నే ఇది చేస్తే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సోనియా, పృథ్వీ, నిఖిల్ వాళ్ళు ముగ్గురు ఉన్నారు, అంటే ఒకే గ్రూపు, వాళ్ళేంది ఒకరినొకరు ఇన్ని రోజుల్లో నామినేషన్స్ రాలేదు, ఒక గ్రూపిజం లాగా. కానీ నాగమణికంఠ అలా కాదు, అంటే మన పక్కనే ఉంటారు, మన వీక్నెస్ మన పల్స్ తెలుసుకొని అదే పాయింట్ మీద నామినేట్ చేయడం అనేది కొంచెం బ్యాడ్. కానీ ఆయన మరి ఎలా ఆడతాడో గేమ్ ఇంకా ఇక్కడి నుంచి చూడాలి ఎపిసోడ్స్. కానీ ఈరోజు సోనియా ఎలిమినేట్ అవ్వడం చాలా బెటర్, చాలా బెటర్ 100%. ఎందుకంటే చాలా గేమ్ అవుతుంది, అంటే ఆ గ్రూప్ లో కొంచెం డల్ అయిపోతారు కదా, డల్ అవుతారు. ఒక 1-2 days డల్ అయితే కామన్. ఏ ఎపిసోడ్ అయినా లాస్ట్ సీజన్స్ కూడా చాలా మంది అలా 4 weeks నుంచి వాళ్ళు బాగా క్లోజ్ గా ఉండి ఒకసారిగా వెళ్ళిపోతుందంటే అవునవును ఉద్వి పాపం ఏమైపోతాడు నిఖిల్ ఏమైపోతాడు, వాళ్ళ ఇద్దరు వాళ్ళైతే బాధపడతారంటారు. బాధపడతారు. కానీ నిన్న నాగార్జున సార్ ఏంటంటే ఇండైరెక్ట్ గా అన్ని చెప్తున్నారు, మిస్ అంటే నువ్వు బ్యాలెన్స్ మిస్ అవుతున్నావా లేదా మిస్ వల్ల బ్యాలెన్స్ అవుతున్నావా అన్ని ఏంటంటే ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. వీడియో ప్లే చేసినా, మీరు నిన్న ఒక వీడియో ప్లే చేశాడు, అయినా వాళ్ళిద్దరికి ఇంకా క్లారిటీ రాలి. అప్పుడే ప్రేరణ చెప్పింది కూడా ఓపెన్గా, అసలు ఆమె ఏంటంటే అన్ని పుల్లంకలో చెప్తుంది. అంటే సాటర్డే సండే ఎపిసోడ్లో ప్రేరణ అంటే నిన్న ఎపిసోడ్లో అన్ని ఓపెన్ చెప్తున్నా, వాళ్ళ ఇద్దరికి ఓపెన్ అర్థం కావట్లా. నేను ఏం అర్థం కావాలి, వాళ్ళకి గేమ్ ప్లాన్ అనేది ఉందా లేకపోతే గేమ్ ప్లాన్ అయితే కాదు. వాళ్ళు సోనియా విషయంలో బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు. అంటే ఏదైనా సోనియాని అడిగి చెప్పాలి, చెయ్యాలి. మనం నిన్న ఒక ఎపిసోడ్ చూసాం, నాగార్జున గారు నేను మళ్ళీ వస్తా 5 minutes అన్నారు. ఈలోపు అసలు సోనియాని కిరాక్ సీత ఏమనలేదు, కానీ అంటే కిరాక్ సీత అడిగింది ఎవరిని, నిఖిల్ అనింది, నువ్వు బాగా ఇదైపోతావు ఇన్ఫ్లుయెన్స్ అని ఓపెన్గా చెప్పేశారు అందరూ. విష్ణుప్రియ, ప్రేరణ కూడా పోలేదు, ఎవ్వరు పోలేదు. నాగార్జున అప్పటికి క్వశ్చన్స్ అడిగారు కూడా, చూసావా నీ ఆట నువ్వు రావట్లా నీ వల్ల అంటే అప్పటికి క్వశ్చన్ మార్క్ వేసాడు. కిరాక్ సీతకి నువ్వు అంటే ఇష్టం నిఖిల్కి, కానీ చూసావా నీ క్లాన్కి అంటే ఇష్టపడట్లేదు కొన్ని రోజులు చూడు అని అతనికి ఇంత ఓపెన్ చెప్తున్నాడు. నిఖిల్కి మరి ఏం అర్థం కావట్లేదు, అంటే సోనియా ముసుగులో ఉన్నాడేమో మేబీ. ఓకే, వెళ్ళిపోవడం బెస్ట్ అంటారు. వెళ్ళిపోవడం బెస్ట్. గేమ్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. అసలు ఎవరెవరు ఏంటి అనేది ఇంకా ముందు అంటే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. సోనియా కూడా బ్యాక్గ్రౌండ్ రామ్ గోపాల్ వచ్చారు సంథింగ్. అంటే మనం ఎపిసోడ్ అంటే లాస్ట్ 4-5 seasons నుంచి రామ్ గోపాల్ వర్మ దగ్గర
ఎవరైతే శిక్షణ పొందారో వాళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళు వస్తున్నారు, ఇనయా సుల్తానా వరకు ఉంటున్నారు. అవును కరెక్ట్. ఇనయా సుల్తానా లాస్ట్ లో హర్యానా కానీ హర్యానా తన వాయిస్ అంటే ఇండిపెండెంట్ గా ఉంటుంది, తను కరెక్ట్ గా మాట్లాడుతూ ఇట్లాగా గ్రూపిజం అలాంటివి ఏ ఉండదు. కానీ మనం లాస్ట్ ఎపిసోడ్స్ అంటే లాస్ట్ 8, 7, 6 చూస్తే హర్యానా గ్లోరీ ఆమెకేం ఆమె ఆడింది. ఆమె వర్షన్ మధ్యలో అవినాష్ వచ్చి కొంచెం లవ్ ట్రాక్ ఉంది, ఫన్నీ వేలు పోయింది. ఇనియా సుల్తానా ఏంటంటే అందరు కలిసి అప్పుడు శ్రీహాన్ ఉన్నారు, మాలపెట్ట పవర్ ఏదో సంథింగ్ అన్నాడు, పెట్టా అని ఆమెను అదే పట్టుకొని కొంచెం లాక్ వచ్చింది, ఆడియన్స్ బాగానే చేశారు. కానీ ఈమె అలా కాదు, ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. అంటే ఇవన్నీ పక్కన పెట్టి మైక్ అంటే ఏదో చెప్పడం, గుసగుసలు మెయిన్ ఆమెకి. లేకపోతే సోనియా వన్ ఆఫ్ ద మంచి పర్సన్ అండి, బెస్ట్ కంటెంట్. అంటే బయట చాలా చదివిపిస్తా అడ్వకేట్, సోషల్ మీడియాలో అడ్వైజర్, అంటే కొంచెం అంటే పూర్ పిల్లలకి వాళ్ళకి కూడా అడి మనీ డొనేట్. ఆమె పెద్దపల్లి డిస్టిక్ ఏదో మన సంథింగ్. కానీ కొంతమంది ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు, ఇప్పుడు సోనియా లేకపోతే బిగ్ బాస్ లేదు అంటే ఆమె వల్లనే కదా ఇవన్నీ గ్రూప్స్. కొంతమంది పీపుల్ ఏంది, సోనియా పోతే సమ్ బెటర్, ఇంకా బిగ్ బాస్ 8 అనేది సీజన్ ఇంకా బాగుంటుంది. నిఖిల్ ముందు నుంచి సీత చెప్పింది, నిఖిల్ అనే పర్సన్ అంటే ఆయన కిరాక్ బాయ్స్, కిరాక్ సీత, డి సంథింగ్, ఇప్పుడు శ్రీముఖి యాంకర్, చాలా షో స్టార్ మా పరివార్ చాలా షోస్లో వచ్చాడు. సో తన ఏందో తనకి వీళ్ళందరికీ ఐడియా ఉన్నారు. సో తను మనకన్నా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్నారు. కానీ అలగటం, నాన్న, బుజ్జి, కన్నా, సారీ, అదిరా ఇదిరా అని చెప్పేసరికి వాళ్ళకి మైండ్ బ్లాక్. అంటే హౌస్లో ఇలా ఉంటున్నారా, బయట కూడా తిని ఇలానే ఉంటాడా అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. సోనియా ఇలా హక్ చేసుకోవటాలు ఇలా చేయటం కరెక్ట్ అంటారా? కరెక్ట్ అనేది కరెక్ట్ అయితే కాదు. అంటే అదే అడ్వాంటేజ్ తీసుకోవటం అంటే సోనియా ఒక్కటే కాదు, ఈ సీజను ఎక్కువ మంది హక్ చేసుకున్నారు. సోనియా ఒక్కటైతే కాదు, ఇప్పుడు నిఖిల్, సోనియా, పృథ్వీ అయితే కాదు. నాగమణి కంటకి మొన్న క్లాస్ స్పీకర్ నాగార్జున గారు సీక్రెట్ రూమ్ పిలిచి యష్మితో నా వల్ల కావట్లేదని యష్మి కూడా వెళ్ళిపోయింది. మాత్రం కరెక్ట్ అంటారు. అంటే తనేమో చూసారా, నాగమణి కంట గారు ఇక్కడ కూడా అంటే స్ట్రాటజీ ఏందో నామినేషన్ చేసి తిట్టి ఏదో చేసి మళ్ళీ అంటే తనకి ఇష్టం లేకపోయినా అంటే నుంచి హబ్బి చేసుకొని అది కాదురా ఇది కాదురా నూనె. ఇతను నాగమణి కంటే ఎలా థింక్ చేశాడంటే ఇట్లా మళ్ళీ నాకు నామినేషన్ పడిపోతేమో, నేను కన్సల్ట్ చేయాలి, వాళ్ళతో కొంచెం క్లోజ్గా ఉండాలి, క్లోజ్గా మెంటల్తో వెళ్ళాడా లేకపోతే లేదు ఇంకేమన్నా? ఆ రోజు ఇప్పుడు మనం ఒక సీజన్లో చూసాము, శ్రీముఖి, రాహుల్ సిప్లిగంత్. నేను నామినేషన్స్లో ఉన్నంత కాలం నేను నామినేషన్ చేస్తూనే ఉంటాను. రాహుల్ సేమ్ డైలాగ్ యష్మి రిపీట్ చేసింది. సో ఏమైనా ఈ ఒక్క టైం కాకపోతే నెక్స్ట్ టైం నా మీద నామినేషన్ వేయకుండా ఉంటుంది అని అంటే నాగమణి ఆ వర్షంలో వెళ్ళి హక్ చేసుకొని సరే అమ్మా అది కాదమ్మా నేను నెక్స్ట్ టైం అంటే ఆ వర్షంలో ఉన్నాడేమో అనుకుంటాను. ఇప్పుడు సీజన్ 8లో ఎవరు ఫేక్ ఎవరు రియల్ అంటే ఓపెన్ అయ్యి ఉన్నారు, ఎవరు ఫేక్గా ఉన్నారు? కిరాక్ సీత ఒరిజినల్ అనుకుంటున్నాను, జెన్యూన్. ఓకే. నబీల్ అఫ్రీద్ మెయిన్ నబీల్ అఫ్రీద్ ఎక్కడ ఎవరిని ఏం చేయకుండా అంటే ఇప్పుడు ఎక్కడ అంటే నిఖిల్తో ఎలా ఉండాలి అంటుంటాడు. నేను చూసారు లేరు, మనం పృథ్వీ, నబీల్ అఫ్రీద్కి చాలా ఉంది. ఎందుకంటే సోనియా వెనక నుండి ఇవన్నీ చూడటం అలాంటిది. నిన్న కింగ్ ఎవరు అదే కింగ్ ఎవరు ఎక్కడ నేర్చుకున్నారు కింగ్ అండ్ జీరో అని యాక్చువల్గా షార్ట్ నబీల్ అఫ్రీద్కి ఇవ్వడం అనేది కొంచెం, ఎందుకంటే వీళ్ళంతా ముగ్గురు ఒకటే కదా. అవును, వీళ్ళు ముగ్గురు ఒకటే, ఇతనికి ఇవ్వకూడదు, మనం ఇంకొకరికి ఇద్దాం అంటే గేమ్లో బాగా ఆడాడు అంటే స్పోర్ట్గా తీసుకున్నాడని అది. మళ్ళీ ఇక్కడ చూడండి, పృథ్వీ అనేది మళ్ళీ ఇతనికే ఇచ్చాడు నబీల్కి, 0 to 0 అని 0 to 0 కరెక్ట్. కానీ ఇవన్నీ ఇన్ కేస్ సోనియా ఉంటే నెక్స్ట్ వీక్ ఇవన్నీ నువ్వెందుకు ఇలా చేసావురా, అలా చేయకుండా అని కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఇస్తారు. ఓకే, గేమ్ అనేది పోతుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరు అనుకుంటున్నారు? ఏమన్నా వైల్డ్ అంటే సోషల్ మీడియాలో ఏదేదో పేర్లు వస్తున్నాయి, అంటే హరితేజ, ముక్క వినాష్, అదే అవినాష్ గారు, అంటే వాళ్ళకి ఆల్రెడీ వచ్చిన వాళ్ళే. నయని పావని, హరితేజ, అవినాష్, వైల్డ్ కార్డ్స్ అంటే ఎక్కువ మంది ఉంటారంటున్నారు సార్. 9 వరకు రావచ్చు అంటున్నారు కదా. 9 అయితే రాకపోవచ్చు అండి, 9 అయితే రాకపోవచ్చు. అది జస్ట్ మనం అనుకున్న ఫిగర్ అయితే కాదు. అది వాళ్ళు అలా రోజు
గేమ్ పరంగా 12 పెట్టారు. మొన్న ఒక గేమ్ పెట్టారు కదా, వైల్డ్ కార్డ్ ఎంట్రీ, అది రాకుండా ఉండడానికి మీరు గెలిస్తే మేము క్లోజ్ చేస్తాము అని చెప్పారు కదా. అవును. దాంట్లో లాస్ట్ గేమ్లో నిఖిల్ ఒక డెసిషన్ తీసుకున్నాడు. అవును, ఆ డిసిషన్ అనేది వరస్ట్ డెసిషన్. అసలు ఏం చెప్పారు మీకు బిగ్ బాస్లో, బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ ఏం చెప్పారు? ఎవరైతే ఉంటారో ఫిట్గా వాళ్ళని అంటే ఫిట్ ఎవరు అన్ఫిట్ ఎవరో చెప్పారు సపరేట్. అప్పుడు ఏం చెప్పారు? సోనియా మాటే విన్నారు. అప్పుడు ఈ నాగమణి కంట యష్మి నిఖిల్ పృథ్వీరాజ్ సోఫాలో కూర్చొని వాళ్ళకి ఏదో చెప్పుకుంటుంటే ఏమైంది, కొంతమంది అంటే అందరూ నబీలే అన్నారు. కానీ అప్పుడు నిఖిల్ నబీల్ అనేది స్టాండ్ తీసుకోకుండా ఉంటే బాగుండేది. ఇంకా చాలా మంది ఉన్నారు, విష్ణు ఉన్నారు, ప్రేరణ ఉన్నారు. విష్ణుని తీసేస్తే బెటర్. విష్ణు ఈ వీక్ ఆడినట్టు మీకు అనిపిస్తుంది? లేదండి, నేను ఒకప్పుడు విష్ణు అంటే సోషల్ మీడియా అంటే బయట సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో విష్ణు వేరు, శ్రీముఖి టైప్లో ఉంటుందని కాదు. శ్రీముఖికి నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంది. శ్రీముఖికి విష్ణు నక్కకి నాగలోకానికి అంత తేడా ఉందండి. ఈ మామ చిన్నపిల్ల మనస్తత్వం, కొంచెం ఏదో చిల్లరగా చేష్టలు చేస్తుంది. అంటే కొంచెం కంచి మీనింగ్ లాగా వస్తుంది. ఓకే, మేబీ పృథ్వీరాజ్ శెట్టితో ఇంకా ముందు మనం ఇంకా చాలా ఉండబోతుంది, దారుణాలు ఉంటాయి చూడాల్సిన. ఓకే, అయితే ఫైనల్ ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఫైనల్ టాప్ 5 ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఫైనల్గా టాప్ 5 అయితే నిఖిల్ ఉంటారండి. నిఖిల్ ఉంటారు. ఎందుకంటే ఈరోజు సోనియా ఎలిమినేషన్ కారణంగా నిఖిల్ గేమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, స్నాన్ తీసుకుంటారు. ప్రేరణ ఉంటుంది, నబీలు, ఓకే, కిర్రాక్ సీత, ఓకే, ఒకరు పృథ్వీ శెట్టి కొంచెం పర్లేదండి, అగ్రెసివ్. యష్మి కరెక్ట్, యష్మి టాప్ 5లో మాత్రం డెఫినెట్లీ నిఖిల్, నబీల్, ప్రేరణ, యష్మి, కిరాక్ సీత. ఓకే, ఎవరు వస్తే బాగుంటుంది? టాప్ 1లో మేబీ ఇంతవరకు ఫీమేల్ కంటెస్ట్ అయితే రాలేదండి. 8 సీజన్స్లో ఫీమేల్ కంటెస్ట్ రాలేదు. కానీ ఈసారి ఫీమేల్ కంటెస్ట్ వస్తే బెటర్. ఎందుకంటే గత 7 సీజన్స్లో ఎప్పుడు చూసినా బాలాజీ గారు వీళ్ళే వస్తున్నారు కదా. ఇప్పుడు రాహుల్ సిప్లీ కానీ సో అనే అమ్మాయి మానస్ వీళ్ళే వస్తున్నారు. ఈసారి లేడీస్కి బెటర్ అని నా ఫీలింగ్.